హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ అయితే పూర్తి అయ్యింది. అయితే ఈ వారం దీపావళి స్పెషల్ కాబట్టి మొదటగా నో ఎలిమినేషన్ ఉంటుందేమో అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఎలిమినేషన్ పెట్టి మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి భరణిని ఎలిమినేషన్ ద్వారా బయటకైతే తీసుకురావడం జరిగింది. ఇక రాము రాథోడ్ అలాగే భరణి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుతున్నప్పుడే తనూజ అయితే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అయితే తనూజ ఊహించిందే జరిగింది. తనూజ కూడా ముందు నుంచి కూడా భరణి ఈ వారం ఎలిమినేట్ అవుతాడేమో అని భయపడుతూ ఉండేది. అదే నిజం అయ్యి భరణి ఎలిమినేషన్ను ప్రకటించగానే తనూజ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత భరణి సీక్రెట్గా తనూజతో మాట్లాడుతూ, తనూజ నీపై నాకు ఎప్పటికీ కూడా ఆ ఎమోషన్ అలాగే కొనసాగుతూ ఉంటుంది. నిన్ను నేను ఒక బిడ్డలాగే చూస్తూ ఉంటాను. నువ్వు నన్ను నాన్న నాన్న అన్న ప్రతిసారి కూడా నాకు ఏదో తెలియని ఒక రక్త సంబంధం మనలో ఉందేమో అనిపించేంతగా నాకు ఎమోషన్ అనిపించేది. నువ్వు కూడా అంతే ఎమోషనల్గా నన్ను కనెక్ట్ అయ్యావు. అయితే ఇకపై నేను నీ ఆటను బయట నుంచి గమనిస్తూ ఉంటాను. నీ స్ట్రాటజీస్ని, నీ ప్లాన్స్ని పక్కాగా అమలు చేసి ఈ సీజన్ ట్రోఫీతోనే నువ్వు బయటకు రావాలి తనూజ అంటూ భరణి చెప్తుంటే తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను. మీ గైడెన్స్ మిస్ అవుతాను. మీ సపోర్ట్ కూడా మిస్ అవుతాను. అయితే మీరిచ్చిన ఈ బలం కారణంగా ఈ బలంని ఉపయోగించి అందరినీ ఓడించి టాస్కుల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి అందరితో మంచిగా ఉండి ఆటల్లో ముందుకు పోవడానికి ఖచ్చితంగా నా 100% ఎఫర్ట్స్ అయితే పెడతాను అంటూ తనూజ అయితే చెప్పింది. అయితే చివరగా భరణి ఇక బయటికి వెళ్ళిపోయే సమయంలో తనూజ నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరితోనూ ఇక రిలేషన్స్ అవసరం లేదు. ఆట సగం అయిపోయింది కాబట్టి ఈ మిగిలిన సగభాగాన్ని నువ్వు ఖచ్చితంగా గేమ్పై మాత్రమే ఫోకస్ చేసి అడుగులు ముందుకు వెయ్యి అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఎలిమినేషన్ తర్వాత భరణి తనూజ మధ్య జరిగిన ఈ సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.